గల్ఫ్ రీజియన్ కంట్రీస్ తమకు బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఐడియల్ పార్ట్నర్స్ అని ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే పాకిస్తాన్ కు అరబ్ దేశాల నుంచి బిగ్ షాక్ తగిలింది. గల్ఫ్ కంట్రీస్ లోకి వేర్వేరు వీసాలపై ఎంటర్ అవుతున్న పాకిస్తానీల వల్ల తమ కంట్రీ ఇంటర్నల్ సెక్యూరిటీ, పబ్లిక్ సేఫ్టీ అండ్ లా అండ్ ఆర్డర్ కు తీవ్రమైన థ్రెట్ ఉందనే డెసిషన్ కు ఆయా దేశాల ఇంటెలిజెన్స్ అండ్ గల్ఫ్ అథారిటీస్ వచ్చాయి. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి జూలై 13 మధ్యలో గల్ఫ్ రీజియన్ నుంచి ఏకంగా 20,000 మందికి పైగా పాకిస్తానీలను గల్ఫ్ ఆఫీషియల్స్ అరెస్ట్ చేసి వారి డిపోర్టేషన్ ప్రాసెస్ పూర్తి చేసి తిరిగి పాకిస్తాన్ కు పంపించేశారు. రీసెంట్ గా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ క్వశ్చన్ అవర్ రౌండ్ లో అక్కడి మినిస్ట్రీ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ సబ్మిట్ చేసిన ఆఫీషియల్ డేటాతో ఈ షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. పాకిస్తాన్ నార్కోటిక్స్ కంట్రోల్ మినిస్ట్రీ పార్లమెంట్ కు అందించిన వివరాల ప్రకారం గల్ఫ్ అథారిటీస్ కేవలం నార్మల్ ఇమిగ్రేషన్ రూల్ వయోలేషన్స్ మాత్రమే కాదు, సీరియస్ సెక్యూరిటీ కన్సర్న్స్, క్రిమినల్ కేసెస్, ఫేక్ డాక్యుమెంట్స్, డ్రగ్ ట్రాఫికింగ్ ఆఫెన్సెస్ ఆధారంగా ఈ డిపోర్టేషన్ ప్రాసెస్ పూర్తి చేశాయి. విచిత్రం ఏమిటంటే రీసెంట్ గా పాకిస్తాన్ తో మిలిటరీ అండ్ డిఫెన్స్ డీల్స్ చేసుకుని అత్యంత క్లోజ్ అలైగా ఉన్న సౌదీ అరేబియానే అత్యధికంగా దాదాపు 15,500 మంది పాకిస్తానీలను తమ దేశం నుంచి వెనక్కి పంపించేస్తుంది. సౌదీ తర్వాత బిగ్గెస్ట్ ఎకానమీ అయిన యుఏఈ గవర్నమెంట్ 3,803 మంది పాకిస్తానీలను తమ కంట్రీ నుంచి ఎగ్జిట్ చేయించింది. మిగతా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల విషయానికి వస్తే ఒమన్ 1,606 మందిని, బహ్రెయిన్ 521 మందిని, ఖతార్ 429 మందిని, కువైట్ 97 మందిని పాకిస్తానీలను బహిష్కరించి వాళ్ళ సొంత కంట్రీకి డిపోర్ట్ చేశాయి. అసలు ఇంత హ్యూజ్ నంబర్ లో పాకిస్తానీలు గల్ఫ్ కంట్రీస్ నుంచి డిపోర్ట్ అవ్వడానికి ఉన్న మెయిన్ రీజన్స్ అండ్ వయోలేషన్స్ ఏంటో కూడా పాకిస్తాన్ మినిస్ట్రీ చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లీగల్ పర్మిషన్లు లేకుండా ఇల్లీగల్ ఎంట్రీలు ఇవ్వటం, వీసా వ్యాలిడిటీ ఎక్స్పైరీ అయ్యాక కూడా కంట్రీలో ఓవర్ స్టే చేయటం, గల్ఫ్ నగరాల రోడ్లపై బెగ్గింగ్ చేస్తూ పట్టుబట్టం, సీరియస్ డ్రగ్ కేసెస్, ఫేక్ డాక్యుమెంట్ సమర్పించడం లేదా ప్రాపర్ పాస్పోర్ట్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ లేకపోవడం వంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల వీరందరిపై గల్ఫ్ దేశాలు కఠిన చర్యలు తీసుకున్నాయి. డిపోర్ట్ అయిన టోటల్ పీపుల్స్ లో 4,628 మంది పాకిస్తాన్ లో క్రిమినల్ కేసెస్ నుంచి ఎస్కేప్ అయ్యి పరారీలో ఉన్న ఆబ్ స్కాండర్స్ కాగా గల్ఫ్ జైళ్లలో ఆల్రెడీ జైలు శిక్ష కంప్లీట్ చేసుకున్న మరో 1,294 మంది నేరస్తులను కూడా ఆయా దేశాల గవర్నమెంట్లు క్లీన్ స్వీప్ చేసి పాకిస్తాన్ కు తిప్పి పంపేశాయి. అంతేకాకుండా 968 మందిని గల్ఫ్ ఎంట్రీ లేకుండా పర్మనెంట్ గా బ్లాక్ లిస్ట్ చేయగా 1,155 మంది పాస్పోర్ట్ మిస్సింగ్ అండ్ డ్యామేజ్ కేసెస్, 689 మంది వీసా వయోలేషన్స్, 342 మంది ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద ఎంట్రీ రిజెక్షన్ ఎదుర్కొన్న వారు ఉన్నారు. ఇవి కాకుండా మరో 6,000 మందికి పైగా పాకిస్తానీలను వివిధ సీరియస్ రీజన్స్, అనధికారిక కార్యకలాపాల వల్ల డిపోర్ట్ చేశారు. అయితే ఈ సాధారణ ఇమిగ్రేషన్ అండ్ క్రిమినల్ కేసెస్ మాత్రమే కాకుండా గల్ఫ్ రీజియన్ లో ఇటీవల తీవ్రమైన ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ ఆందోళన రేకెత్తించిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఈ హ్యూజ్ ఎగ్జిట్ కు మేజర్ కాజ్ గా మారాయి. ముఖ్యంగా ఇరాన్ పై జరిగిన దాడులకు సంబంధించి అత్యంత సెన్సిటివ్ వీడియోలు, ఫోటోలు, విజువల్ కంటెంట్ ను గల్ఫ్ నగరాల్లో సీక్రెట్ గా రికార్డ్ చేయటం, వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అప్లోడ్ చేయటం వంటి యాక్టివిటీస్ కి పాల్పడిన కొందరు పాకిస్తానీలను గల్ఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ స్పాట్స్ లో క్యాచ్ చేసి కస్టడీలోకి తీసుకున్నాయి. ఆ తర్వాత వారిని ఎలాంటి వార్నింగ్స్ ఇవ్వకుండా వెంటనే నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ కింద డిపోర్ట్ చేశాయి. ఈ వరుస పరిణామాలు, అరెస్టులు అండ్ డిపోర్టేషన్ లో డేటాను బట్టి చూస్తే గల్ఫ్ దేశాలు కేవలం లీగల్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కోసమే కాకుండా తమ రీజియన్ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్, పబ్లిక్ పీస్ కాపాడటం కోసం పాకిస్తానీ నెటిజన్స్ విషయంలో అత్యంత కఠినమైన జీరో టాలరెన్స్ పాలసీని ఫాలో అవుతున్నాయని అర్థమవుతోంది. సొంత పౌరుల డిపోర్టేషన్ నెంబర్స్ ఈ రేంజ్ లో పెరిగిపోతుండటం అటు పాకిస్తాన్ గవర్నమెంట్ కి, ఇటు ఆ దేశ గ్లోబల్ డిప్లొమాటిక్ ఇమేజ్ కి అంతర్జాతీయంగా పెద్ద అవమానకరమైన విషయంగా మారింది.